అందరికీ జై బాబా అండి. ప్రభుజీ ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని విజయలక్ష్మి గారు పాడతారు. జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. జై జై బాబా. నేను పాడుతాను పర్లేదు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहार श्री मेहर बाबा, जोहार श्री मेहर बाबा। महिने गणिंచిన మానవ రూప, महिने गणिంచిన మానవ रूप, इह परानंद जीवन मेवा, इह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञान मुझे, अज्ञान मुझे दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी। हरिषड्व अंतरिंपगा, हरिषड्वंतरिंपगा अव्ययमोषं ग्रहिंपं, अव्ययमोषं ग्रहिंपं। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై. రజనీ గారు థ్యాంక్స్ అండి. అందరూ జై బాబా. జై బాబా విజయలక్ష్మి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం పుష్పలత గారు హారతికి రెడీగా ఉంటారు. మనం సద్గురు కార్యసరళి అనే పుస్తకంలో గ్రంథంలో 17వ అధ్యాయంలో పరిపూర్తి 1959 అనే అధ్యాయంలో ఉన్నామండి. నిన్నటి రోజు జూస్ గారు ఈ త్యాగం గురించి అడిగితే బాబా అంటున్నారు, ప్రపంచంలో ప్రేమతోనూ నిజాయితీగాను సేవించడం ముఖ్యం, ప్రపంచాన్ని త్యజించడం అవివేకం అంటున్నారు. ఈ ప్రేమించడం, నిజాయితీగా ఉండడం, సేవించడం ఈ మూడు కూడా అంతర్గతమైనవి. ప్రపంచం నీ నుండి బయట ఉంది, బయటనే ఉన్న దాన్ని త్యజించడం ఎందుకు? దేవుడు ఎలా ఉంచితే అలా భాగ్యవంతునిగా గాని పేదవానిగా గాని జీవించు అన్నారు బాబా. అంటే మనం చెప్తూ ఉంటాం చూడు, కాశీ వెళ్ళి నాకు ఇష్టమైంది ఏదో మామూలుగా అయితే నీ బలహీనతను వదలమని చెప్తారు పెద్దలు, దాన్ని ఒక వస్తు రూపంలో వదలమంటారు. చాలా మంది నాకు వంకాయ ఇష్టం అండి అది వదిలేశాను అంటారు. అది నిజంగా అది వదలడం కాదు. అది దానివల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలున్నా ఆరోగ్యం గురించి మొత్తానికి అలా వదులుతూ ఉంటారు. అది అసలు వదలడమే కాదు. బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, త్యాగము అంటే బయటున్న దాన్ని వదిలేయడం కాదు, అంతర్గతంగా అంటే మనలో మనం ఏర్పరచుకున్న బలహీనతలను వదిలేయాలి. కాబట్టి మనం పేదవాళ్ళుగా ఉన్నా గొప్పవాళ్ళుగా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయాలి. అది జీవితాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా భగవంతుని ప్రేమించడమే.
అలా యాక్సెప్ట్ చేస్తూ జీవితాన్ని జీవించడం కూడా త్యాగమే అంటున్నారు. అంతేకాని బయటున్న దాన్ని వదిలేసి త్యాగం చేశామన్నది అసలు త్యాగమే కాదు అంటున్నారు బాబా. బాబా దగ్గర సెలవు తీసుకుంటూ, మీ కృపాదృష్టి నాపై ఉంచండి అని వేడుకున్నా. నేను తిరిగి న్యూయార్క్ వెళ్ళాక ఫిలిస్ ఫెడరిక్ బాబాకు సంబంధించిన 2 విషయాలు చెప్పింది. అదేంటంటే 1930 ప్రాంతంలో బాబా వాటికన్‌లోని సిస్టైన్ చాపెల్ సందర్శించినప్పుడు అక్కడి అందచందాలను చూసి, దేవుని అందంతో పోలిస్తే ఇవన్నీ ఏమీ లేవని అన్నారట. అలాగే ఉద్యానవనంలో సంచరిస్తున్నప్పుడు కారులో వెడుతున్న ఒక వ్యక్తిని చూపించి, అతడు తన ప్రతినిధి అన్నారు. కొందరు పిల్లలు బాబా చుట్టూ చేరారు. వారిని చూపించి, వీరు నన్ను చూస్తున్నట్లుగా మీరెవరూ నన్ను చూడలేరు అన్నారు బాబా. అలాగే ఒకసారి బాబా డాక్టర్ కెన్మోర్‌తో, నా సన్నిహిత కుటుంబ సభ్యుల మరణానంతరం 10 తరాల వరకు దివ్యానంద స్థితిని అనుభవిస్తారు అని కూడా బాబా చెప్పారు. ఇక 1958 మే నెలలో మిట్టిల్ బీచ్ సహవాసులో పర్దము బాబాని ఇలా అన్నాడు. అతను న పర్దం బాబాని, అతడు నన్ను చేరాడు అంటూ ఉంటారు. అది ఏమిటి అని అడిగాట పర్దం. అడిగితే బాబా అంటున్నారు, నన్ను ప్రేమిస్తూ చివరి క్షణంలో నా పేరును స్మరించేవారు సూక్ష్మ ప్రపంచానుభవాన్ని పొందకుండానే అనంత స్థితిలోకి ప్రవేశిస్తారు అని కూడా బాబా చెప్పారు. ఇక 1959 ఫిబ్రవరి 9న పారిస్‌కి చెందిన ఫిలిప్ డూపిన్ మెహ్రాబాద్‌లో బాబాను సందర్శించాడు. తనతో పాటు హజరత్ ఇనాయత్ ఖాన్ గారి పెద్ద కుమారుడు వెలియత్ ఖాన్‌ని కూడా తీసుకెళ్లాడు. బాబా వారిద్దరికీ ఆలింగనమిచ్చి కుశల ప్రశ్నలు వేశారు. వెలియత్ ఖాను అజ్మీర్‌లో మొయినుద్దీన్ చిస్తీ గారి సమాధి దగ్గర ధ్యానం చేయడానికి నిశ్చయించుకున్నాడని, అయితే తన ముర్షిద్ అంటే సద్గురువు ప్రేరణచే మెహరాబాద్‌లో బాబా సమక్షంలో ధ్యానం చేసుకుందామని వచ్చానన్నాడు అతను. బాబా అన్నారు అతనితో, నీవు నీ ఆత్మను స్వాధీనపరుచుకునే వరకు నీవు శిష్యులకు గురువు కావద్దు అన్నారు. తర్వాత ప్రతిరోజు రాత్రి 5 నిమిషాల పాటు బాబా మీద దృష్టి కేంద్రీకరించమని చెప్పారు. దానికతడు ఇది తన గురువుకి నచ్చదు అని చెప్పాడు. దానికి బాబా అన్నారు, నీ గురువు పరిపూర్ణ సద్గురువు అయితే కోపించడు. అతడు కనుక కోపగిస్తే పరిపూర్ణ సద్గురువు కాలేడు అన్నారు. ఇంకా బాబా అతనితో అంటారు, ధ్యానం అంటే భక్తి, ప్రేమ కాదు. నీ మనసులోని దాని మీద నీ ఆలోచనలన్నీ పెట్టుకుని, నీ మనోనేత్రం ముందు దాని మీద కేంద్రీకరించడమే ధ్యానం అన్నారు. ఇక్కడ సప్లిమెంటరీలో కూడా ఐవిడ్ జ్యూస్ తెలియజేస్తున్నారు. 1956లో అనుకుంటా, తన యొక్క అపార కరుణ చేత బాబా ఒక ప్రేమికురాలి కర్మను మార్చవలసి వచ్చిన విషయాన్ని తెలియజేశారు ఐవిడ్ జ్యూస్. అంతేకాకుండా బాబా అంటున్నారు, ఈ శిష్యుడు బాబా ఈ ధ్యానం గురించి జరిగిన సంభాషణ తెలియజేస్తున్నారు. ద అవేకెనర్‌లో తెలియజేశారట అది. శిష్యుడు అంటాడు, ధ్యానంలో మనసుని నియంత్రించుకోవడం కోసం శక్తిని వినియోగించవలసి వస్తుంది. అయితే మనసు ఫ్రీగా ఉంటే కాని సత్యం ఎరుకలోకి రాదు అన్నాడు శిష్యుడు. బాబా అన్నారు, నేను ధ్యానము కంటే ప్రేమకు, పనికి ప్రాధాన్యతనిస్తాను. నీవు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు నీవు అతని గురించే ఆలోచిస్తూ ఉంటావు. అటువంటి ధ్యానంలో మనసుని బలవంత పెట్టడం అంటూ ఏమీ ఉండదు. అందుకే బాబా సహజంగా నన్ను ప్రేమించండి. అంటే నీ తల్లిని ఎన్ని గంటలు ప్రేమిస్తావు? నీ భార్యని ఎన్ని గంటలు ప్రేమిస్తావు? అని అడుగుతారు. ప్రేమించడం అంటే ఏమిటి బాబా అని అడిగితే, అని అడిగితే బాబా చెప్తారు. వీళ్ళకి వీళ్ళకి టైం ఉంటది. లేదు బాబా, సహజంగానే వాళ్ళు చేసే మంచి పనులు గుర్తుకొస్తాయి. అందువల్ల నేను సహజంగానే వాళ్ళని ప్రేమిస్తాను, తలుచుకుంటానంటే బాబా అంటారు, నన్ను కూడా అంతే సహజంగా ప్రేమించు అని. అలాగే ఇక్కడ బాబా ఏమంటారంటే, ధ్యానానికి దానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వను. ప్రేమకి, పనికే ప్రాధాన్యతనిస్తాను అంటూ, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించావనుకో, అక్కడ మనసు బలవంత పెట్టడాలు ఏముండవు. ఆటోమేటిక్‌గా అన్నీ అతని ఇష్టం వైపు మళ్ళిపోతాయి. అంతే కదా! అంటున్నారు బాబా. శిష్యుడంటాడు, ఇది బాగానే ఉంది బాబా. ఇందులో ధ్యానం సహజంగానే సాగుతుంది. కానీ కొన్ని విధానాలలో ఒకే రూపంలో మనసుని ఏకాగ్రపరచమంటారు ఎందుకు? అని అడిగితే బాబా అంటున్నారు,
ఏదైనా వస్తువుపై ధ్యానాన్ని ఏకాగ్రపరిచినప్పుడు అది సంస్కారాల స్వరూపాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. సంస్కార బంధాలు సడలిపోతాయి. అంటే ఇక్కడ బాబా దానికి ఎగ్జాంపుల్ బాబా ప్రేమేనండి. బాబా ఎందుకు ప్రేమించు, ప్రేమించు అంటారంటే, ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే, జీవితంలో ఏం జరిగినా, ఒక కష్టమొచ్చినా, సుఖమొచ్చినా దేనికి అతుక్కుపోమనమాట. ఇది నా వల్లే జరిగింది, నేను ఉండదు, అహం ఉండదు. అక్కడంతా కూడా భగవంతుని ఇచ్చే నడుస్తుంది కనుక సంస్కార బంధనం ఉండదు. ఆటోమేటిక్‌గా సంస్కారాలు బలహీనపడిపోతాయి, తొలగించబడతాయి. ఆహ్, హ్మ్. భగవంతుని వైపు తిరగడానికి, అటువైపు అడుగులు వేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే సంస్కార బంధాలు కూడా సడలుతాయి అని చెప్తున్నారు బాబా. గురువు ఎడల ప్రేమను ప్రపంచం ఎడల ప్రేమతో ఎలా సమన్వయం చేయగలం? కరెక్టే కదా! ప్రాపంచిక జీవితంలో ఉన్నది మనం మన పిల్లలతోనే ప్రేమగా ఉంటాం. భగవంతునితోనూ ప్రేమగానే ఉంటాం. కానీ రెండిటిని సమన్వయపరచడం ఎలాగా అని అడుగుతున్నాడు. ఎవరైనా ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ అందరిలో ఉన్న నాకే చేరుతుంది అంటున్నారు బాబా. అంటే దానివల్ల ఏమవుతుందంటే, అందరిలోనూ భగవంతుడిని చూడడం వల్ల ఒక మంచి జరిగినా, చెడు జరిగినా, ఒక పని వల్ల గాని, మాట వల్ల గాని, ఆలోచన వల్ల గాని, ఏం జరిగినా ఆయన ఇచ్చ అని అందుకే మై విష్ అండి. ఆయన ఇచ్చ అని స్వీకరిస్తాం. అంటే అందరిలో బాబాని చూడడం వల్ల, బాబాయే అతని చేత అలా కోపగించబడుతున్నాడు. బాబాయే ఆ చేత ప్రేమించేలా చేస్తున్నాడు. ఇలా ప్రతీదీ బాబాకి అన్వయించుకుంటే కనుక అది నాకే చేరుతుంది అంటున్నారు బాబా. కానీ చాలా కష్టం. కానీ ప్రయత్నించమంటున్నారు బాబా. అలా ధ్యానం గురించి చెప్పారట. ఉదయం ఈ కి దస్తూరి చెప్తున్నాడు. కే కేజే దస్తూరు. ఉదయం 7 గంటల సమయంలో బాబా శిష్యులుండే ఇంటికి వచ్చి మంచం మీద కూర్చున్నారు. అందరూ బాబాని దర్శించుకున్నారు. బాబాకు కప్పుతో టీ ఇచ్చారు. ఆయన కొద్ది కొద్దిగా చప్పరిస్తున్నారు. ఇంతలో ఒక పార్సీ శిష్యుడు లోపలికి రావడం చూసి కప్పు కింద పెట్టి అతనితో "నీవెప్పుడు నిద్ర లేచావు?" అడిగారు బాబా. దానికతడు పావు తక్కువ 7ంటికి లేచానని జవాబు చెప్పాడు. ఆలస్యంగా లేచినందుకు బాబా అతనిపై కోపడి ఇలా అన్నారు: "ఆధ్యాత్మిక సాధకులు పెందరాళే లేవాలి. ఆలస్యంగా లేస్తే నీకు సామాన్యులకు తేడా ఏమీ ఉండదు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానమునకు అనుకూలమైన సమయం. మీకు 5, 6 గంటలు నిద్ర నిద్ర సరిపోతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయమని నేను చెప్పిన వారు రాత్రి 9 గంటలకు పడుకొని ఉదయమే 3 గంటలకు నిద్ర లేవాలి" అన్నారట. అప్పట్లో బాబా ఇలా ధ్యానాలవి చెప్పేవారండి. అంటే పాశ్చాత్యులు నెమ్మది నెమ్మదిగా తన వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం కొన్ని పద్ధతులు చెప్పేవారు. ఆంధ్ర ప్రేమికులు కూడా కొన్నాళ్ళు నామం చెయ్యమని, ఏకాహం చేయమని చెప్పేవారు బాబా. అంటే వాటి మీద అవే చెయ్యమని చెప్పలేదు బాబా. ఆ పరిస్థితులను బట్టి తనకు సంబంధించిన విశ్వ కార్యక్రమ సపోర్ట్ కోసం నామం చేయమని అంటూ ఉండేవారు. ఆ తర్వాత బాబా "ఏం వద్దు, ఓన్లీ నన్ను ప్రేమించడం చాలని" కూడా డిక్లేర్ చేశారు. అలాగే ఇక్కడ మెహ్రా జాతి సర్క్యులర్‌లో ఓసారి బాబా అన్నారు, "మాయ తన ఆటలు ప్రారంభించింది" అన్నారట. ఫిలిప్ విలయత్‌తో అజ్మీర్ వెళ్ళడం బాబా ఇష్టపడలేదు. వెంటనే బయలుదేరి యూరోప్ వెళ్ళిపోమన్నారు. తర్వాత మెహ్రాబాదులో ఫిలిప్ గురించి ఫ్రాన్సిస్‌తో మాట్లాడుతూ బాబా అన్నారు, "పడిపోవడం సులువే. పడిపోయి బంధనాలలో ఇరుక్కుపోతారు. బంధనాలు వదిలించుకుని గాయపడకుండా లేవడం కష్టం" అన్నారు బాబా ఫ్రాన్సిస్‌తో. ఈ విలేతగాను శిష్యుడు వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చారు కదా! అతను ఈ ధ్యానాలు దీని గురించి మాట్లాడితే, బాబా ప్రేమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇదంతా తెలుసుకున్నాడు. అతను అజ్మీర్ వెళ్దామంటే బాబా వద్దని వెనక్కి పంపించేశారు యూరప్. ఆ తర్వాత బాబా చెప్తున్నారు ఫ్రాన్సిస్‌తో, "పడిపోవడం సులువే. పడిపోయి బంధనాల్లో ఇరుక్కుపోతారు." అంటే చూసొద్దామని వెళ్ళిపోతూ ఉంటాం చూడండి. వాళ్ళు మహానుభావులండి, వీళ్ళు మహానుభావులండి అని చెప్పి, పోన్లే బాబాని ఎలాగో ప్రేమిస్తున్నాం, చూసొస్తే ఏం పోయింది అనుకుంటాం కదా మనం. అలా వెళ్తాం గూడా. వెళ్లి ఏమవుతుంది? వెళ్లి చూసొచ్చేయం. అక్కడ అతుక్కుపోతాం. ఆ ప్రమాదం ఉంటుంది. ఇరుక్కుపోతారు. బంధనాలు వదిలించుకుని గాయపడకుండా లేవడం కష్టం. అంటే అక్కడ ఏదైనా అవుతది. ఒకసారి ఇలాగే ఎవరో పేర్లు నాకు గుర్తులేదు. వాళ్ళు జ్యోతిష్కులు వాళ్ళ ఇంటికొస్తే రూ. 10 ఇమ్మంటే రూ. 5 ఇస్తానంటే, ఆ రూ. 5తోటి జ్యోతిష్కం చెప్పించేసుకుంటారండి. చెప్పించేసుకున్న తర్వాత బాబా కాల్ చేస్తారు వాళ్ళని. వాళ్ళొస్తారు బాబా దగ్గరికి. బాబా అప్పుడు వాళ్ళ ఊళ్ళోనే ఉంటారు. నగర్‌లోనో, పూనాలోనో ఎక్కడో. దీనా తలాటి అనుకుంటున్నాను. నాకు పేరు గుర్తులేదు.
బాబా ఏం జరిగింది అంటే, "ఏం లేదు బాబా మధ్యాహ్నం సరదాగా కూర్చున్నాం ఆరుబయట." ఆ తర్వాత అంటారు బాబాకంతా తెలుసు కనుక. ఇలా ఎవరో జ్యోతిష్యుడొచ్చాడు బాబా మా చెయ్యి చూస్తానంటే డబ్బులడిగాడు. రూ. 10 అంటే రూ. 5 ఇచ్చాం. ఏం చెప్పాడంటే ఏదో సంథింగ్ చెప్తారు. అప్పుడు బాబా అంటారు, "ఈ నక్షత్రాలు, ఈ చంద్రాలు, ఈ భూగోళం అంతా సృష్టించిన వాడిని నేను. నేను సృష్టించిన సృష్టి రాత నాకు తెలుస్తుంది. ఆ రాతని మార్చే శక్తి ఒక్క రూ. 10 రూ. 5 ఉంటుందా? రూ. 5 ఇస్తే మొత్తం నీ తలరాతంతా అతను చెప్పేయగలడా? మార్చగలడా?" అని అడుగుతారు బాబా. అంతా సృష్టించిన వాడిని నేను. నా చేతిలో ఉంటుంది. నాకు అందుకే నా పాదాలు పట్టుకుని ఉండండి. నాకు సర్వార్పణవ్వండి. నా కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. ఎందుకంటారు బాబా అంటే, ఇలా చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అయిపోయి గాయపడకుండా బయటపడలేరు అన్నది అందుకనమాట. దానివల్ల ఏమవుతుంది వాళ్ళేదో చెప్తారు. అక్కడ ప్రసాదం ఇస్తారో, లేకపోతే మాట్లాడతారు, ఆచరించమంటారు. అటు ఆచరించలేం మధ్యలో అంటే త్రిశంకు స్వర్గంలో మనంతట మనమే పాడు చేసేసుకుంటాం మన స్థితిని. అందుకని బాబా చెప్తున్నారు, "ఒక్కసారి నా దగ్గరికొచ్చాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండేలా గట్టి పట్టు పట్టుకో." అందుకే 7 రియాలిటీస్ అండి. ఈ 7 రియాలిటీస్ అర్థం తెలుసుకుంటే బాబాని మరింత గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మై విషయంలో ఒక విషయాన్ని కూడా మనం పాటించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ 2వ తేదీ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పాల్గొనే భారత క్రికెట్ ఆటగాళ్లు బాబా ఆశీస్సుల కోసం వచ్చారు. బాబా అంతర్జాతీయ ఆటగాళ్లకు కనువిప్పు కలిగించే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. క్రీడలలో భారతదేశ ప్రతినిధులుగా ఇంగ్లాండ్ వెడుతున్న మీరు అక్కడి ప్రజలకు ఆధ్యాత్మిక విలువలు, ప్రేమను తెలియజేసే అవకాశం వచ్చింది. మైదానంలో మీరు 11గురు ఏక హృదయంతో ప్రతి ఒక్కరి నేర్పును అభినందించాలి. వారు ప్రత్యర్థులైనా పర్వాలేదు. మీ వారైనా సరే. ఏ విధమైన ద్వేషము, కోపము, గర్వము లేకుండా ఆటను గౌరవించాలి. అప్పుడే మీరు ప్రేక్షకుల్ని ఆనందింపజేయడమే కాకుండా నిజమైన ఆటగాళ్లుగా రాణిస్తారు. ఎదుటివారి సామర్థ్యాన్ని అభినందించడమే నిజమైన ఆటగాని లక్షణం. ఇలా జరిగినప్పుడు ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది అన్నారు బాబా. మీలో కొందరు ఆల్ రౌండర్లు అంటే అన్ని కాలాల్లోనూ నేను ఆధ్యాత్మిక ఆల్ రౌండర్‌ని. అంటే మీరందరూ కూడా ఆల్ రౌండర్‌లే. కానీ నేను మాత్రం అన్ని కాలాల్లోనూ ఆధ్యాత్మిక ఆల్ రౌండర్‌ని అని చెప్పారట. నాకు సాధువులు, సత్పురుషులు, యోగులు, వేదాంతులు, క్రికెటర్లు, ఆటగాళ్ళు ఇంతే కాదు దొంగలు, పాపులు, మోసగాళ్ళు అందరూ సమానమే. మీ అన్ని చర్యలలోనూ ప్రేమోత్సాహాన్ని చూపించమని ఆశీర్వదిస్తున్నాను. అంటే ఇక్కడ స్వార్థం ఉండకూడదు అని చెప్తున్నారు. ఎంతైనా వచ్చేస్తుందండి. మనకన్నా బాగా పాడినా, మనకన్నా బాగా చెప్పినా, కొంచెం అసూయనేది చోటుకొచ్చేస్తుంది. అంటే వాళ్ళనే గుర్తిస్తున్నారు. మనని గుర్తించట్లేదు. ఇది మానవ నైజం. అందుకంటే అంటే అందుకే చూడండి కొత్త నీరొచ్చి పాత నీరుని కొట్టేసింది. ఇలా డైలాగులు కూడా కొడుతూ ఉంటారు. అలా కాదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకిచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు అనుకోవడం ఒక మంచి మార్పు. అంతే కాకుండా మనకన్నా బాగా పాడి, బాగా ఆడి, ఆ దేశంలో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. మన దేశానికే గౌరవం అని అదొక రకమైన ఆహ్, మార్పు. అంతే కాకుండా శత్రువుని సైతం ప్రేమించమంటారు కదా బాబా మరి. అలా ప్రేమిస్తే అంటే ఎదుటి శత్రువు నెగ్గినప్పుడు మనం నిజంగా కూడా నిజాయితీగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఏమవుతుంది? నీ నడవడికే నా ఆధ్యాత్మిక సందేశం అన్నారు బాబా. భగవంతుని సందేశంగా వెళుతుంది నువ్వు చేసే ప్రతి బిహేవియరు కూడా. అందుకని బాబా చెప్తున్నా అప్పుడు ఏమవుతుంది ఆటగాళ్ళకి, ప్రేక్షకులకి కూడా ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. యెస్! అతన్ని చూడగానే ఒక ఇన్‌స్పిరేషన్ అందుకే చూడండి అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఇవన్నీ కూడా క్రికెటర్స్ మంచి మంచి వాళ్ళేమంటారు వాళ్ళ చేత మనకి అడ్వర్‌టైజ్‌మెంట్ ఎందుకు చేయిస్తారు? వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా మనకి ఇన్‌స్పైర్‌గా అనిపించి మనం ఆచరించడానికి వీలుగా ఉంటాం. ఇప్పుడంటే అడ్వర్‌టైజ్‌మెంట్స్ అన్ని బిజినెస్ అయిపోయాయి గానీ, అప్పుడు ఒక మంచి మార్పు కోసం గవర్నమెంటు సెలబ్రిటీల చేత చేయించేదండి. ఒక మంచి మార్పు కోసం. ఓ దేశభక్తి కలగాలన్నా, జనగణమన పాడాలన్నా, ఇవన్నీ కూడా మంచి మంచి ప్రొఫెషనల్ చేత అడ్వర్టైజ్‌మెంట్ చేయించేది. ఇప్పుడంతా కూడా బిజినెస్సు, డబ్బుకే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అసలైన ఇది రావట్లేదు. ప్రజల్లో మార్పు రావట్లేదు. కానీ బాబాయ్ ఏం చెప్తున్నారంటే, మీరందరూ ఆల్ రౌండర్‌లు. నేనేంటి అన్ని కాలాల్లోనూ ఆల్ రౌండర్‌ని. నాకు ఎవ్వరూ తేడా లేదు. నాకందరూ సమానమే అని చెప్తున్నారు. కానీ మీ అన్ని చర్యలలోనూ ప్రేమ అనే ఉత్సాహాన్ని చూపించమని ఆశీర్వదిస్తున్నాను. ప్రేమ ఉంటే ఏమవుతుందండి?
ఇంక కోపం, ద్వేషం, పగ, నాది, నీది ఎంతటా భగవంతుడినే చూడగలిగే శక్తినిస్తుంది ప్రేమ. కాబట్టి అలాంటి ఆశీర్వచనాలు ఇస్తున్నాను అని చెప్పి చాలా అద్భుతంగా క్రికెటర్లకి చెప్పారు. ఇతరుల మీద ఆధారపడి జీవిస్తున్న వారు బాబా పనిని ఎలా చేయగలరు అని నేనడిగిన ప్రశ్నకు జవాబుగా సోదరుడు ఆదికే ఇరానీ ఇలా జవాబిచ్చాడు. ఈ విషయంలో పరిగణలోకి తీసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎవరైనా పూర్తిగా బాబా పనికే అర్పించబడినప్పుడు బాబా నేరుగా వారికి సూచనలు, ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు బాబా పనియే ముఖ్యమైనదిగా ఉంటుంది. ఆర్థికమైన విషయాల ప్రసక్తి ఉండదు. అలా కాక తన గృహ నిర్వహణతో పాటు బాబా పని చేసేవారు ఒక శ్రేణివారు. అంటే స్వీయ బాధ్యతను పక్కన పెట్టి బాబా పని చేసేవారు మరొక శ్రేణివారు. ఎందుకంటే నిత్య జీవితంలో వారు సంపాదన గణించలేక బాబా పనిని చాకుగా పెట్టుకుంటారు. అటువంటి వారు బాబా పనిని సక్రమంగా చేయలేరు. బాబా పనిని చేయడం చాలా కష్టం. అటువంటప్పుడు తన సంపదనతో తన సంపాదనతో సంసారమును నెట్టుకువస్తూ ఖాళీ సమయాలలో బాబా పని చేయవచ్చు. ఈ మధ్య కాలంలో బాబా మన ప్రశ్నకు జవాబులు ఇవ్వటం లేదు. ఆయన నుండి నేరుగా వచ్చే సమాధానాలు తృప్తినిస్తాయి. అప్పటికప్పుడు కొందరికి సామాన్య సలహాలు ఇచ్చినప్పుడు వాటిని మనకు అనుగుణ్యమైన రీతిలో ఆచరించవచ్చు. ఈ సందర్భంలో బాబా ప్రసంగాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే బాబా కూడా నీ బాధ్యతను వదిలేసి నా పనే చేయమని ఎప్పుడు చెప్పలేదండి. పనిలో కూడా నన్ను చూడు, అది కూడా నన్ను ప్రేమించడమే. నా నుండి వచ్చిన బాధ్యతలుగా భావించు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, అంటే ఇతను ఎగ్జాంపుల్ చెప్పారు. అందరూ ఇలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారని చెప్పట్లే. రకరకాల్లో ఒక రకం ఇలా ఉంటారు. ఒకళ్ళేంటి ఇంట్లో బాధ్యతలన్నీ వదిలేసి అవి చెయ్యక్కర్లేదని తప్పించుకుని తిరగడం కోసం బాబా పని వంకతో తప్పించుకుంటారు. కొంతమందేంటి బాబోయ్! ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి. ఇవయ్యాక బాబా పని చేస్తాను అంటారు. కొంతమందేంటి బాధ్యతలు చేస్తూనే బాబా పనిని అంటే సమయం దొరికినప్పుడల్లా బాబా పని చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ ఇవన్నీ కూడా బాబాకి తెలియదా? ఎవరు ఎలాంటి పని చేస్తున్నారు? ఎవరు ఏ పనికి సమర్థులు? ఆ పని నీ దగ్గరికొచ్చిందంటే నువ్వు సమర్థుడవని తెలిసే నేనిచ్చాను. నువ్వు ఒక అడుగు వేస్తే 9 అడుగులు నేనిచ్చినా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అని బాబా చెప్పిన సందేశం గూడా మనకు తెలుసు. కాబట్టి ఇలా ఉంటారు రకరకాలుగా అని చెప్తున్నాడు ఆదిక్యరాని. ఇక ఈ మధ్య కాలంలో బాబా కొంచెం ఈ ప్రశ్నలు, జవాబులు తగ్గించారు. ఎందుకంటే 1959 నుంచి బాబా ఆరోగ్యం కొంచెం ఒడిదుడుకులుగా ఉంటోందన్నమాట. దానివల్ల కొన్నిట్లికి సమాధానాలివ్వట్లేదు. అప్పుడప్పుడు ఇచ్చిన సమాధానాలనే సలహాల కింద తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఒక ప్రసంగంలో బాబా అన్నారట, "నేను ఏది కావాలని అనుకుంటున్నానో అది కోరుకోవడానికి బదులు మీరు కావాలనుకున్నది నన్ను కోరుకోమంటున్నారు." అంటే మనం బాబాకు దండం పెట్టుకుంటే ఏమనుకుంటాం? నా కొడుకుకి ఇంజినీరింగ్ సీట్ రావాలి బాబా, అదొచ్చేలా చెయ్యి. ఒకవేళ రాలేదనుకోండి, బాబా బాబా ఇచ్చని అంగీకరిస్తాడు ప్రేమికుడన్నవాడు. వచ్చిందనుకోండి ఏమంటాడు? బాబాకి కూడా అదే ఇష్టమండి. అందుకే మా అబ్బాయికి ఇంజినీరింగ్ సీటొచ్చింది. అంటే మన కోరికని ఆయన కోరికగా, ఆయన ఇష్టంగా మనం మార్చేసుకుంటామని చెప్తున్నారు. మీరు కావాలనుకున్నది నేను అంగీకరించినప్పుడు, నేను అదే కావాలనుకుంటున్నానని మీరు ఇతరులకు కూడా చెబుతారు. ఉదాహరణకి ఒకనికొక కూతురుందనుకుందాం. అతడు వచ్చి ఆమెకు ఫలానా యువకునితో సంబంధం మంచిదేనా అని నన్నడుగుతాడు. దానికి నేను వద్దు, ఆమెకా సంబంధం తగినది కాదు అంటాను. దానికతను లేదు బాబా, అతను చాలా మంచివాడు, అది మంచి సంబంధం బాబా అంటాడు. అలా అయితే మంచిదే, ఆ సంబంధమే చెయ్యండి అని నేనంటే, అతని నిర్ణయాన్ని నేనంగీకరించానని చెప్పడమే కాక, నేను ఆ సంబంధం తన కూతురికి చెయ్యమన్నానని కూడా అందరికీ చెబుతాడు. మీరు నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం అసాధ్యం. నేను కావాలనుకున్నది మీరు కావాలనుకోవడం కూడా అసాధ్యం. ఎప్పుడూ మీరు కావాలనుకున్న దానిని నేను కోరుకునేలా చేయకండి. నాకు విధేయులై నేను చెప్పింది చెయ్యండి అన్నారు మెహర్ బాబా. అందుకే బాబా చేసింది కాకుండా బాబా చెప్పింది చెయ్యండని చాలా సార్లు మండలి వాళ్ళు బాబా కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయండి. బాబా ఏం కోరుతున్నారంటే ఇక్కడంతా కూడా యాక్సెప్టెన్స్ అండి. అంటే ఆయన ఇచ్చిన అంగీకరించడం. ఆయన ఇచ్చిన అంగీకరించాలంటే ఏ కోరికలు ఉండవు, ఏది ఉండదు. అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే ఎలాంటి పరిస్థితులొచ్చినా ఆయన కొంగు జారిపోకుండా, ఎలాంటి పరిస్థితులున్నా ఆయన అండ నాకుందనే ఉద్దేశంతో ఈ అధికాధికమైన ప్రేమే నడిపిస్తుంది మన జీవితాన్ని. కాబట్టి అప్పుడు నేను కోరుకోవడం ఉండదు.
ఆయన కోరుకున్నదే నేను కోరుకున్నదే ఆయన కోరుకున్నారని కూడా ఉండదు. ఏమీ ఉండదు. అధికాధికమైన ప్రేమ ఏమొస్తుందంటే ఎలాంటి పరిస్థితులనైనా ఆయన అండ ఉందని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన కృపా కటాక్షాలకి పాత్రులమవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. పుష్పలత గారు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభు మెహర్ బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వేడక నిన్ను ప్రేమించు దామను వేడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారతిగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారం హారతిగా ఇహమే పరమై ప్రకాశించగా పాహిషరను సాయుజ్యము పొందగా పాహిషరను సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికి జై బాబా. రజనీ గారు జై బాబా. జై అవతార్ బాబా మెహర్ అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి. అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. జై బాబా జై అండి బాబా. అందరికి. జై మెహర్ బాబా. జై బాబా మేడం, చక్కటి విషయాలు తెలియజేశారు. హౌ టు లవ్ గాడ్, మై విష్ ఇట్లాంటి చక్కగా మీకు ధన్యవాదాలమ్మా. జై బాబా. జై బాబా.